తరిగొండ వెంగమాంబ పేరు వినగానే తెలియకుండానే చేతులెత్తి నమస్కరిస్తాం. చిత్తూరు జిల్లా తరిగొండలో జన్మించిన ఈ మహాభక్తురాలు చిన్ననాటి నుంచే శ్రీ వెంకటేశ్వర స్వామిని తన జీవిత సర్వస్వంగా భావించారు. భర్త చిన్న వయసులోనే పరమపదించగా నా భర్త స్వయంగా శ్రీవారు అని నిత్య సుమంగలిగా జీవించడం ఆమె భక్తికి ధైర్యానికి నిదర్శనం. లోక నిందలు ఆచారాల ఒత్తిళ్లు ఆమెను కదిలించలేకపోయాయి. తరిగొండ నరసింహస్వామి ఆలయంలో తపస్సు చేస్తూ గురువుల అనుగ్రహంతో తారక మంత్రం పొందిన వెంగమాంబ స్వామివారి ఆజ్ఞతో తిరుమలకు చేరుకున్నారు. అక్కడ పూల తోటను పెంచి ప్రతిరోజు స్వామికి మాలలు సమర్పించేవారు. వెంగమాంబ సేవకు గుర్తుగా రాత్రి ఏకాంత సేవలో వెండి పల్లెంలో ముత్యాలతో హారతి ఇచ్చే సంప్రదాయం నేటికి కొనసాగుతోంది. తరిగొండ హారతిగా ఈ సేవను పిలవడం విశేషం. అన్నదానం చేసి భక్తుల ఆకలి తీర్చిన తల్లిగా ఆమె పేరు చిరస్థాయిగా నిలిచింది. భక్తి అంటే మాటలు కాదు, జీవితాన్ని స్వామికి అర్పించటం అని వెంగమాంబ జీవితం స్పష్టంగా చెబుతుంది.